వంట పని ఆడవాళ్ళు చేసే పనులను వెక్కిరించి వెటకారంగా మాట్లాడే వాళ్ళకి చక్కటి సమాధానం ఈ వంట పని అనే వ్యాసం. వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా చూస్తుండాలి. ఏ ఏ కూరగాయలు ఎన్ని దినాలు ఫ్రెష్గా ఉంటాయో, ఏవి త్వరగా చెడిపోతాయో అనేది తెలిసుండాలి. తెలిసుంటే చాలదు, రోజు ఒక విధమైన వంట కాకుండా రకరకాలైన వంటలు చేస్తూ వంటిల్లు నిర్వహించాలి. తినేవారి అభిరుచుల్ని బట్టి, వారి ఇష్టాయిష్టాలను బట్టి, తినే సామర్థ్యాన్ని బట్టి వంట చేయటం తెలిసుండాలి. దానికి తగినట్లు సరుకుల కొలత తెలుసుకొని సరిపడా పాత్రలు సమకూర్చుకోవాలి. రుబ్బాలి, వేయించాలి, ఉడికించాలి, పొడి చేయాలి, ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి, మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి, అంట్లను కడగాలి, తుడవాలి, సర్దాలి. శుభ్రతను పాటిస్తూ వంటింటో ఒక యుద్ధమే చేయాలి. నిన్నటి పాలు, ఈరోజు పాలు, పాత డికాషను, కొత్త డికాషను, కాఫీ పొడి, టీ పొడి, వీటి తేడా తెలిసి ఉండాలి. తెచ్చిన సామాన్లు సర్దిపెట్టే స్టోర్స్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. 2-3 బర్నర్లపై ఒకేసారి వేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. వడ్డించడం తెలిసి ఉండాలి. మిగిలిన దాన్ని ఖాళీ చేసి వేరే పాత్రలోకి సర్దుబాటు చేసే స్పేస్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. అమ్మ అంటూ పిలిచే వేరు వ్యక్తుల పిలుపునకు స్పందిస్తూ సమయానికి అన్ని పనులు పూర్తి చేయగలిగే మల్టీ టాస్కింగ్ సామర్థ్యం ఉండాలి. ఒక దోశ హాట్ కంటైనర్లోకి దూర్చి మరొకటి ప్లేట్లోకి వేసి వేరొకటి పెనం పైన వేసే చేతివాటం కలిగి ఉండాలి. నిత్య మేనేజ్మెంటు, చిన్న గాయాలు, చురుకులకు చెలించక కామన్ సెన్సు, సమయస్ఫూర్తి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఏ కోచింగ్ సెంటర్కు వెళ్ళకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ జీవులందరినీ గౌరవిద్దాం. వంట పని అదేం మహా అని వెటకారించే ముందు ఇన్ని సామర్థ్యాలు, సుగుణాలు మనకున్నాయా అని ఆలోచించాలి. వంట పని అనేది అందరి అవసరం, అది అందరి జీవనాధారం. వంట పని అంటే ఒక ధ్యానం, భక్తి, దినచర్య, కళ, విజ్ఞానం, ప్రేమ, అనుభూతి, సేవ, గౌరవం, విలువ ఇవన్నీ కూడా నవ్వుతూ చేయాలి. ఈ విషయాల్లో వెటకారం తగదు. వంటింటి కళాకారులందరికీ శతసహస్రాధిక వందనములు. ధన్యవాదములు.